బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. 13న నల్గొండలో కృష్ణా జలాల పరిరక్షణ సభ పేరుతో నీళ్ల ఉద్యమానికి తెరతీయడానికి కేసీఆర్ ప్లాన్ చేశారు. అయితే అదే రోజు ఎమ్మెల్యేలను కాళేశ్వరం తీసుకుపోయేందుకు సీఎం స్కెచ్ వేశారు. ఈ నెల 12 నాడు కృష్ణా జలాలపై చర్చిద్దామని, ఆ తరువాత 13 నాడు 119 మంది ఎమ్మెల్యేలు 40 మంది ఎమ్మెల్సీలను బస్సుల్లో మేడిగడ్డ తీసుకువెళతారని అసెంబ్లీలో చెప్పారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. 13న నల్గొండలో కృష్ణా జలాల పరిరక్షణ సభ పేరుతో నీళ్ల ఉద్యమానికి తెరతీయడానికి కేసీఆర్ ప్లాన్ చేశారు. అయితే అదే రోజు ఎమ్మెల్యేలను కాళేశ్వరం తీసుకుపోయేందుకు సీఎం స్కెచ్ వేశారు. ఈ నెల 12 నాడు కృష్ణా జలాలపై చర్చిద్దామని, ఆ తరువాత 13 నాడు 119 మంది ఎమ్మెల్యేలు 40 మంది ఎమ్మెల్సీలను బస్సుల్లో మేడిగడ్డ తీసుకువెళతారని అసెంబ్లీలో చెప్పారు. ఈ పాపాలకు మొత్తం ఆ పాపాల భైరవుడే కారణము. ఇక్కడ స్పష్టంగా నిధులు కేటాయించారు. ఈ కాగితం నేను మా ఇంట్లో తయారు చేసింది కాదు, ఈ శాసనసభలో ఆర్థిక మంత్రిగా వారు ప్రవేశపెట్టింది 2023-24 బడ్జెట్ సందర్భంగా. కాబట్టి ఈ రోజు బుకాయించినంత మాత్రాన వాస్తవాలు అవాస్తవాలు కావు. నేను తమరి అనుమతితోనే మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, 12 తారీఖు నాడు ఈ కృష్ణానది జలాల మీద పూర్తి స్థాయిలో చర్చకు వారు ముందుకు రావాలి. మీరు తమరు కూడా దయచేసి అనుమతి ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా కాళేశ్వరం అవినీతికి సంబంధించి 13 తారీఖు నాడు ఈ సభలో ఉన్న 119 మంది శాసనసభ్యులను మేడిగడ్డ పర్యటనకు బస్సులు పెట్టి మనం తీసుకెళ్దాము. అక్కడ వారి అందం సందం, ఆ మేడి పండు బిస్కుతే పొట్టలో ఎన్ని పురుగులు ఉన్నాయో మొత్తం తీసుకెళ్లి చూపిద్దాం. దయచేసి తమరి ద్వారా ఈ సభలో ఉన్న 119 మంది శాసనసభ్యులకు, శాసన మండలిలో ఉన్న 40 మంది శాసన మండలి సభ్యులకు 13 తారీఖు నాడు ఉదయం 10:30 గంటలకు 13 తారీఖు నాడు ఉదయం 10:30 గంటలకు ఈ శాసనసభ నుంచి అందరం వెళ్ళడానికి సంపూర్ణంగా ఏర్పాట్లు మా ప్రభుత్వం చేస్తుంది. ఈ రాష్ట్రము, ఈ ప్రజలు ఈ నీళ్ల కోసం, తెలంగాణ సాధన కోసం సాగు నోట్ల తలకాయలు పెట్టిన పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా 12 తారీఖు నాడు డిస్కషన్లో భాగస్వామ్యం తీసుకోవాలి. 13 తారీఖు నాడు కాళేశ్వరం పర్యటన కూడా రావాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి వారికి మా ప్రభుత్వం ఆహ్వానం పలుకుతుంది. మీరు వారికి 12 నాడు చర్చలో పాల్గొనడానికి, 13 నాడు కాళేశ్వరం పర్యటనకు మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఆ సభ్యుడికి తమరికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. హరీష్ రావు గారు మాట్లాడు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో మనవి, మీరు ఎంతసేపు అన్న మాట్లాడండి, మీ మైకులు కట్ చేయము, మీరు ఎంతసేపు అన్న మాట్లాడొచ్చని బయట ఉపన్యాసాలు కొట్టుడు కాదండి, చేతుల్లో రుజువు చేయండి, మైక్ ఇవ్వండి, సావధానంగా వినండి, అవసరం చేయండి. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, మేడిగడ్డ టూర్ పై రేవంత్ నిర్ణయం సంబంధించి అప్డేట్స్ ఏంటి సతీష్? బిందు, ఈ రోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ ఇష్యూపై కూడా ప్రస్తావించారు. అయితే ఇటు అసెంబ్లీ సాక్షిగా ఇటు ఇటు ప్రభుత్వానికి ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా కూడా చర్చ కొనసాగుతుంది. అయితే ఈ నెల 13న కూడా ఇటు కాళేశ్వరం మేడిగడ్డ టూర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే ఇటు అసెంబ్లీలో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇటు శాసన మండలిలో ఉన్నటువంటి 40 మంది ఎమ్మెల్యేలకు కూడా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి అక్కడికి తీసుకెళ్తాం. ఇటు మేడిగడ్డ ఇష్యూపై కూడా ఇటు ప్రతిపక్షాలు కూడా రాద్ధాంతం చేస్తున్నాయి కాబట్టి దీనిపై కూడా ఎవరి తప్పిదం ఏంటో తాము చూపిస్తామని కూడా సీఎం ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు, అదే విధంగా ఇటు మేడిగడ్డ పిల్లల కుంగుబాటుపై ఎట్లా ఉంది పరిస్థితి అంటే, మేడిగడ్డ అనేది కూడా మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులున్నాయి, ఆ పురుగుల కారణం ఏందో మేము చూపిస్తాం రాండి. ఈ నెల 13న కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించారు. దీనిపై కూడా నిర్ణయం కూడా
చెప్పడం జరిగింది. ఈ నెల 13 కూడా టూర్ కూడా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 13నే ఇటు కృష్ణా జలాల పరిరక్షణ కోసం ఇటు బీఆర్ఎస్ కూడా చెలో నల్గొండ కూడా పిలుపునిచ్చింది. ఆ యొక్క సభకు కూడా మాజీ సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ కూడా అటెండ్ అవుతున్నారు. అయితే కృష్ణా జలాలపై కూడా ఈ రోజు అసెంబ్లీలో కూడా వాడివేడిగా చర్చ కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు ప్రతిపక్షంతో పాటు ఇటు ప్రభుత్వం మధ్య వాడివేడి చర్చ కొనసాగుతుంది. ఇటు కృష్ణా జలాలను కేఆర్ఎంబీకి అప్పగించడంపై కూడా అంటే గతంలో 2014లో కూడా ఈ యొక్క ఒప్పందం జరిగింది. బీఆర్ఎస్ గవర్నమెంటే కృష్ణా జలాలను కేఆర్ఎంబీకి అప్పగించడంతో వాళ్ళే సంతకం చేశారు, వాళ్ళే అప్పగించారనిపై కూడా ఇటు సీఎం వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది ఈ రోజు అసెంబ్లీలో కూడా. కాబట్టి దీనిపై కూడా వాడివేడిగా కొత్తగా ఇటు చర్చ అయితే కొనసాగింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డికును ఇటు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నటువంటి హరీష్ రావు మధ్య కూడా వాడివేడిగా కొనసాగింది. దాదాపు హాఫ్ అన్ అవర్ మధ్య వీళ్ళు ఇద్దరి డిస్కషన్ సాగింది. అయితే ఈ డిస్కషన్ సమయంలోనే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు పై కూడా నిన్న ఇటు విజిలెన్స్ విచారణ రిపోర్ట్ కూడా వచ్చింది. కాబట్టి ఈ రిపోర్ట్ ఆధారం కూడా ఇప్పటికే ఇటు ఇద్దరు ఇంజనీర్లను కూడా తీసివేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు మేడిగడ్డ పిల్లల కుంగుబాటు, అదేవిధంగా ఇటు కాళేశ్వరం సంబంధించిన అవినీతి అక్రమాల అవకతాలపై కూడా విచారణ చేపడతామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మీరందరూ కూడా రావాలి అంటే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు ఇటు కొత్తగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ సంబంధించిన ఎన్నికలు మొత్తం 119 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇటు శాసన మండలిలో మొత్తం 40 మంది సభ్యులతో పాటు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇక్కడ వచ్చిన కూడా అక్కడ పరిస్థితి ఏంటి, ఆ పిల్లల కుంగుబాటు ఎందుకు జరిగింది, ఎవరి నిర్లక్ష్యంతో జరిగింది, అక్కడ నిర్మాణ లోపం జరిగిందా లేకపోతే కాంట్రాక్టులు తప్పిదం జరిగిందా, మరి అప్పుడు కాళేశ్వరంకు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు రీడిజైనింగ్ చేసినటువంటి అప్పటి సీఎం గా ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ వల్ల ఇదంతా జరిగిందని కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా క్వశ్చన్ చేశారు. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో ఇటు ఎమ్మెల్యే హరీష్ రావు కూడా క్వశ్చన్ చేశారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య వాడివేడిగా కొనసాగింది. అయితే ఒక ఇటు వీళ్ళను టార్గెట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇటు కేసీఆర్ ఇటు సీఎం రేవంత్ కూడా టార్గెట్ చేశారు. ఎందుకంటే ఈ నెల 13నే కూడా నల్గొండలో కృష్ణా జిల్లాల పరిరక్షణ కోసం సభ కూడా పెట్టారు. ఇటు బీఆర్ఎస్ చెలో నల్గొండ సభ పెట్టారు. కాబట్టి దీన్ని ఆపే క్రమంలోనే అంటే ఇటు ఇప్పటికే కృష్ణా జలాల ఇష్యూతో పాటు ఇటు మరోవైపు మేడిగడ్డ ఇష్యూ కూడా రన్ అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో డైవర్ట్ చేసేందుకు అంటే ఇద్దరి మధ్య కూడా కొంచెం కోల్డ్ వార్ కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అదే రోజు ఇటు మీడియా పర్పస్ సంబంధించి కూడా చాలా మంది కూడా ఇటు వస్తారు. అదే విధంగా ఇటు కేసీఆర్ సభ కూడా చాలా మంది కూడా వస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో కేసీఆర్ సభకు ప్రాధాన్యత లేకుండా చేయాలని కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ రోజే ఈ నెల 13న కూడా ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేస్తాం. ఇటు మేడిగడ్డ టూర్ తో పాటు అదే విధంగా కాళేశ్వరంలో తప్పిదాలపై కూడా అక్కడ అందరితో కూడా సైట్ విజిట్ చేపించి అక్కడ తప్పిదాలను కూడా వివరిస్తాం రాండి అని కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలతో పాటు ఇటు అసెంబ్లీలో ఉన్న సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి దీనిపై వాళ్ళు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు వస్తారా రావడంపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే. ఎందుకంటే ఇప్పటికే వీళ్ళు ఈ నెల 13న కూడా భారీ పెద్ద ఎత్తున అంటే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. కాబట్టి ప్రతిపక్షంలో పోయిన తర్వాత ఫస్ట్ టైం ఒక సభ నిర్వహిస్తున్నారు. అది కూడా కృష్ణా జలాల పరిరక్షణ కోసం ఎవరు అప్పగించారు కృష్ణా జలాలను కేఆర్ఎంబీకి ఎవరు అప్పగించారంపై కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ తో పాటు ఇటు కాంగ్రెస్ మధ్య కూడా కోల్డ్ వార్ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఒకరు వాళ్ళు చేశారని మరోవైపు వీళ్ళు చేశారని కూడా ఇదంతా రాజాంతా కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు వీళ్ళు కృష్ణా జలాల పరిరక్షణపై కూడా వీళ్ళు చెలో నల్గొండ దానికి సభకు బహిరంగ సభ కూడా పిలుపునిచ్చారు. మరోవైపు అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు మేడిగడ్డ ఇష్యూ కాళేశ్వరం ప్రాజెక్టుల తప్పిదాలు, అదేవిధంగా అవకతవకలు, మేడిగడ్డ పిల్లల కుంగుబాటు, అదేవిధంగా అన్నారం బ్యారేజ్ కి ఇటు బుంగపడడం విషయంపై కూడా అక్కడ సైట్ విజిట్ చేసి ఎవరు తప్పిదం ఏందో తేల్దాం, ఇటు మేడిగడ్డకు సంబంధించి తప్పిదం ఎవరు చేశారో తేల్దాం అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అసెంబ్లీలో. దీనిపై కూడా ఇటు హరీష్ రావుకును ఇటు సీఎం రేవంత్ రెడ్డి మధ్య వాడివేడిగా కొనసాగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు నల్గొండ జిల్లాలో ఇటు కృష్ణా జలాల పరిరక్షణ కోసం మాజీ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కాబట్టి ఈ నేపథ్యంలో అదే రోజు ఈ యొక్క మేడిగడ్డ పిల్లల కుంగుబాటుపై కూడా టూర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాబట్టి మరి చూడాలి ఈ యొక్క వాడివేడి చర్చ ఎంతవరకు కొనసాగుతుంది. ఎందుకంటే అదే రోజు 2 కార్యక్రమాలు పెట్టుకున్నారు. కాబట్టి దీనికో డైవర్షన్ లో భాగంగానే ఇటు సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ లో భాగంగానే ఇటు వీళ్ళందరూ కూడా పిలిచినట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరి దీనిపై మరి ప్రతిపక్షాలు స్పందిస్తారా, మరి యొక్క మేడిగడ్డ టూర్ కు వీళ్ళు వస్తారా లేదంపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అయితే
అవసరమైతే కనిపిస్తుంది కాబట్టి అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా పిలుపునిచ్చడం కూడా టార్గెట్ లో భాగంగానే చెప్పుకోవచ్చు స్పందన. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.